హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ తర్వాత తీయబోయేటువంటి రామ్ చరణ్ గారి సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ అసలు పీక్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు. ఎందుకంటే రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారు ఒక థిక్ బియర్డ్, లాంగ్ హెయిర్ స్టైల్, అసలు జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ సినిమా. ఎందుకంటే చిట్టిబాబు అనేటువంటి క్యారెక్టరైజేషన్ ఐడియా ఇచ్చిందే సుకుమార్ గారికి బుచ్చిబాబు గారు. అటువంటి బుచ్చిబాబుకి ఇట్టుబాబే దొరికితే ఇంకే రేంజ్లో సినిమా తీస్తాడనేది ఫ్యాన్స్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారి అభిమానులు, ఇతర ఫ్యాన్స్ హీరోల యొక్క అభిమానులకు కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ లుక్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అన్నీ కూడా అదే లుక్లో జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకో 9 రోజుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట RC16, అదొక అప్డేట్ వచ్చింది. అయితే రీసెంట్గా ఒక ఫోటో పెట్టారు బుచ్చిబాబు గారు శేఖర్ మాస్టర్తో కలిపి. సో శేఖర్ మాస్టర్ గారు RC16లో ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో కొంతమంది ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ అన్న, మంచి సాంగ్ చేయాలి, ఎరక్కొట్టేయాలి, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరికొంతమంది రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఆ శేఖర్ మాస్టర్ ఎందుకన్నా, మాకు మా జానీ మాస్టర్ కావాలి, అసలు శేఖర్ మాస్టర్ ఎందుకు తీసుకున్నారు, శేఖర్ మాస్టర్కి కొరియోగ్రఫీయే రాదు అని చెప్పేసి మరికొంతమంది అభిమానులు ఉన్నారు. ఇలా రకరకాల అభిమానులు కొంతమంది శేఖర్ మాస్టర్తో కొరియోగ్రాఫ్ చేస్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్తుంటే, మరికొంతమంది అభిమానులు కొంచెం ఎక్కువగానే జానీ మాస్టర్ ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ ఇష్టపడే అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు రామ్ చరణ్ గారి అభిమానులు. అంటే అసలు రామ్ చరణ్ గారు మ్యాక్స్ సినిమాల్లో 90% సినిమాల్లో జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ ఉంటుంది. ఆయన సాంగ్ లేకపోతే ఆయన సినిమానే చేయడా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది బేసిక్లీ. ఎందుకంటే జానీ మాస్టర్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే రామ్ చరణ్, కొరియోగ్రాఫర్గా ఎలివేట్ చేసిందే రామ్ చరణ్. సో అటువంటి రామ్ చరణ్ గారికి కూడా జానీ మాస్టర్ గారు కెరియర్లో ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే నాట్ ఓన్లీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ గారికి కూడా బెస్ట్ సాంగ్ ఇచ్చారు. కానీ రామ్ చరణ్ ప్లస్ జానీ మాస్టర్ అంటేనే క్రేజీ కాంబినేషన్. సో RC16లో ఖచ్చితంగా జానీ మాస్టర్ ఉండాల్సిందే, మాకు శేఖర్ మాస్టర్ వద్దు అని కొంతమంది అంటుంటే, శేఖర్ మాస్టర్ ఫోటో పక్కన చూసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు, మంచిగా కొరియోగ్రాఫ్ చేయాలంటున్నారు. సో మీరు ఈ యొక్క ఎలిమెంట్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.